హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రివ్యూ నాగ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను తండేల్ మూవీ రివ్యూతో మీ ముందుకు వచ్చాను. బేసిక్గా ఇంతకుముందు నేను టీజర్ మీద రివ్యూ చెప్పాను, సేమ్ ట్రైలర్ మీద కూడా అదే చెప్పాను, ఇప్పుడు సినిమా కూడా అదే చెప్పాను. యాజ్ ఇట్ ఈస్గా నేను ఏదైతే అనుకున్నానో అదే తీశాను. బేసిక్గా భారత్లో ఒక జోనర్ ఖాళీగా ఉంది. ఇది ఫెంటాస్టిక్ ఫ్యాబులస్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీకి హై అండ్ యాక్షన్ మిక్స్ చేసి తీస్తే ఇట్స్ హ్యూజ్ సక్సెస్. 1000 కోట్లు వచ్చినా ఆశ్చర్యం లేదు. ఆ జోనర్ ఖాళీగా ఉంది. అయితే చందు మొండేటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ తీయటంలో ఎక్స్ట్రీమ్గా తీశాడు. ముఖ్యంగా ఈ సినిమా సాయి పల్లవి కోసమే చూడాలి. ముఖ్యంగా ఈ సినిమాకి హీరో నేనైతే దేవిశ్రీ ప్రసాద్ హీరో అంటాను. నేను ఎంత అత్యద్భుతంగా కొట్టాడంటే నార్మల్ సీన్స్ని కూడా ఎక్స్ట్రాడినరీగా గుండె భావోద్వేగంతో పొంగిపోయేటటువంటి మ్యూజిక్ని మన దేవిశ్రీ అందించాడు. అయితే ఇందులో ఫస్ట్ హాఫ్ ఎక్స్ట్రీమ్లీ సూపర్. నేనైతే ఫస్ట్ హాఫ్ చూసి సైలెంట్గా లేచి వచ్చారంటే మీకు ఒక అద్భుతమైన ఫీలింగ్తో మీరు ఉంటారు. కానీ సెకండ్ హాఫ్ చూశారు, ఆ దరిద్రాన్ని మీ నెత్తినెక్కించుకున్నారు. ఫస్ట్ హాఫ్ చూసిన ఫీలింగ్ అంతా పోతుంది. ఎందుకు? ఫస్ట్ హాఫ్లో ఫెంటాస్టిక్ లవ్ స్టోరీ ఉంటుంది. ఎట్లా ఈ సముద్రం మీద వెళ్తుంటాడు, ఈలోపు ఈ అమ్మాయి మళ్ళీ నాగ చైతన్యం కోసం సాయి పల్లవి వెయిట్ చేస్తూ ఉంటుంది. ఆ ఎదురు చూపులు, ఆ బాధ, ఆ పెయిన్ ఎక్స్ట్రాడినరీగా తీశాడు. లవ్ ఫీల్ ఎక్స్ట్రీమ్గా తీశాడు. అయితే ఫస్ట్ హాఫ్లో సముద్రం మీదకి వీళ్ళు వెళ్ళినప్పుడు కొంతమంది దొంగలు వీళ్ళు వేటాన్ని చేపలను పట్టుకెళ్ళడానికి వస్తారు. నాగ చైతన్య ఎంట్రీ ఎక్స్ట్రీమ్ ఎంట్రీ, ఒక్కొక్కరు తాట ఒలిచేశాడు ఒక్కొక్కరిని. అప్పుడే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా హై ఎండ్, అటు లవ్ ఫీలు ఇటు యాక్షన్ ఫీలు హై ఎండ్లోకి వెళ్ళిపోతుంది గ్రాఫ్. నెక్స్ట్ వీళ్ళు వేటాడి ఇంటికి వచ్చిన కొంతకాలం ఇంటి దగ్గరే ఉంటారు. ఆ గ్యాప్లో వీళ్ళందరినీ వేటకెళ్తానికి లేదని చెప్పి ఒక రౌడీలు కొంతమంది, మీరు మా ఇసుక దందాలో పాల్గొవాలి, మా ఇసుక మైనింగ్ చేయాలని చెప్పి బలవంతంగా వీళ్ళందరినీ కూర్చోబెట్టి హరాస్ చేస్తుంటే అక్కడ నాగ చైతన్యలో ఒక్కొక్కరిని రౌడీల్ని తోలు పోల్చేశాడు. కొడకల్లారా ఎవడరా మీరు మమ్మల్ని శాసించడానికి, మా జీవితాలు మాయిరా అనే రీతిలో అల్లాడిచ్చాడు. దాంతో సినిమాగ్రాఫీ ఇంకా పెరిగిపోయింది. సో అప్పుడు వీడే మనకి అందరికీ మన నాయకుడు, వీడే మన తండేల్ అని చెప్పి నాగ చైతన్యాన్ని కీర్తింపు చేశారు. సూపర్గా ఉంది కదా గ్రాఫ్, వినడానికి అత్యద్భుతంగా ఉంది. అయితే ఇంటర్వెల్ బ్యాంక్ వచ్చేటప్పటికి సముద్రంలోకి వెళ్తారు. అక్కడికి సముద్రంలో పాకిస్తాన్ ఓడ లేదా ఒక పడవ మునిగిపోతూ ఉంటే పాకిస్తాన్ వాడిని కాపాడుతానికి నాగ చైతన్య సముద్రంలో దూకుతాడు. ఈ ప్రాసెస్లో పాకిస్తాన్ బలగాలు మొత్తం వచ్చేసి నాగ చైతన్యని అండ్ బ్యాచ్ని పట్టుకుంటాయి. ఫస్ట్ హాఫ్లో ఎక్స్ట్రీమ్ క్యారెక్టరైజేషన్, ఎక్స్ట్రీమ్ హీరోయిన్ చూపించిన నాగ చైతన్య ఒక్కసారిగా మోకాలు దండేసి పాకిస్తాన్లో లొంగిపోతాడు. అదే అన్నా నేను సినిమాటిక్ ఫీల్కి డాక్యుమెంటరీ ఫీల్ యాడ్ చేస్తే సినిమా సర్వనాశనం అయిపోద్ది. రెవెన్యూ కూడా నాకు తెలిసి ఇది సెకండ్ హాఫ్ కూడా ఫస్ట్ హాఫ్ లాగా హై అండ్ యాక్షన్లో తీసినట్టే 1000 కోట్లు కళ్ళు మూసుకొని వచ్చాయి. కనీసం అరవింద్ గారు కానీ బన్నీవాస్ గారు కానీ, ఏంటయ్యా ఫస్ట్ హాఫ్ ఇంత అద్భుతంగా ఉంది, సెకండ్ హాఫ్ నువ్వు డాక్యుమెంటరీ ఫీలింగ్ ఎందుకు చేస్తున్నావు? పాకిస్తాన్ వాళ్ళు వచ్చి హీరోని పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ హాఫ్లో హీరో క్యారెక్టర్ పవర్ఫుల్గా ఉంది కదా, ఒక్కొక్కరు తాట వలిచేశాడు కదా, మరి పాకిస్తాన్ నా కొడుకులు కూడా ఎందుకు హీరో గారు కొట్టడు? కొట్టి వాళ్ళందరినీ సర్వనాశనం చేసి వాళ్ళ బ్యాచ్ని మొత్తాన్ని ఎందుకు బయటకు తీసుకురాలేడు? పాకిస్తాన్ పోవటం ఏంది, వాళ్ళ జైల్లో ఉండటం ఏంది, వాళ్ళ జైల్లో బందీగానం అయిపోవటం ఏంది? అంటే సెకండ్ హాఫ్ కంప్లీట్ డాక్యుమెంటరీ భావజాలంతో తీసేటప్పటికి సెకండ్ హాఫ్ దరిద్రం పట్టిపోయింది. నేను ఒకటే చెప్తాను ఆడియన్స్కి, మీరు ఫస్ట్ హాఫ్ వరకు చూసినండి, చాలా ప్లెజెంట్గా హ్యాపీగా బయటకు వచ్చేస్తారు. సెకండ్ హాఫ్లో కూర్చున్నారో తల బద్దలైపోతుంది. ఎప్పుడైతే పాకిస్తాన్ బలగాలు హీరోని పట్టుకొని బంధించి జైల్లో పడేశారో సినిమా గ్రాఫ్ మొత్తం కప్పుకొలిపోయింది. ఇది ఎంత పెద్ద తప్పు. చందు మొండేటి గారు ఎలా చేయగలుగుతున్నారు మీరు, నాకు అర్థం కావట్లేదు. అటువంటిప్పుడు ఏం చేయాలి? సెకండ్ హాఫ్లో హీరోని పాకిస్తాన్ జైల్లో పట్టి బంధించాలనుకున్నప్పుడు ఫస్ట్ హాఫ్లో హీరోయిజం ఎందుకు చూపించారు? ఫస్ట్ హాఫ్లో చేపలు దొంగతనానికి వచ్చిన వాళ్ళు ఎందుకు కొట్టారు? ఈ ఇసుక మైనింగ్ వాళ్ళని వాళ్ళు ఎందుకు కొట్టారు? హీరోయిజం అక్కడ ఎందుకు చూపించారు? ఒకవేళ మీరు సెకండ్ హాఫ్లో హీరో ఇజం ఉండకూడదు, జైల్లో బందీగానే అయిపోవాలనుకున్నప్పుడు ఫస్ట్ హాఫ్లో ఆ 2 ఎపిసోడ్స్ ఉండకూడదు. ఫస్ట్ నుంచి హీరోని డమ్మీగానే చూపించాలా. అప్పుడు సెకండ్ హాఫ్ కూడా ఆడియన్స్ అడ్జస్ట్ అవుతారు. అది డిజాస్టర్ అయిపోతాడు, అది వేరే విషయం. అది కానీ మీరు చేసిన తప్పుకి ఖచ్చితంగా శిక్ష అనిపిస్తారు. ఓకే, దీనికి డబ్బులు వస్తాయి, చుట్టుపక్కల ఏం లేవు. సాయి పల్లవి ఏమీ యాక్టింగ్ అండి బాబు. నేనైతే సాయి పల్లవిని మరో సావిత్రి అని గ్యారంటీ చెప్తాను, నేను బల్లగు చెప్తాను. నేను అంత పెర్ఫార్మెన్స్ ఇచ్చింది కాబట్టి ఫస్ట్ హాఫ్ సూపర్గా ఉంది కాబట్టి జనాలు బయలుదేరుతున్నారు. సెకండ్ హాఫ్ మొత్తం రాడ్డు. ఇంకోటి, ఈ సినిమాకి హీరో దేవిశ్రీ ప్రసాద్ హీరో. నార్మల్ సీన్స్ని కూడా ఎక్స్ట్రీమ్ లెవెల్లో తీసుకెళ్ళిపోయాడు దేవిశ్రీ ప్రసాద్. దేవిశ్రీ గారు మీకు నేను పెద్ద ఫ్యాన్ అండి, హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి. సినిమాని బతికించారండి.
సెకండ్ హాఫ్లో పాకిస్తాన్ జైల్లో పాకిస్తాన్ నా కొడుకులు ఒక చిన్న పిల్లోడిని లింగం కట్ చేస్తారు. హీరో ఎర్రి పుష్పంలాగా చూస్తూ ఉంటాడు. నీ పాకిస్తాన్ జైల్లో వాళ్ళు ఖైదీలే, వీళ్ళు ఖైదీలే, వాళ్ళు పిల్లోడి లింగం కట్ చేసినప్పుడు హీరో తాట ఒలిచేసి ఒక్కొక్కరిని వాళ్ళందరి లింగాలు ఎందుకు కట్ చేయడు? ఆ ఎపిసోడ్ ఎందుకు పెట్టడు? ఇది ఏం భావజాలం ఇది? నెక్స్ట్ వీళ్ళు జైల్లో నుంచి ఒక ఫైట్ సీక్వెన్స్ తప్పించుకొని బయటికి వెళ్ళిపోతారు. బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు బయటికి వెళ్ళిపోవాలి కదా, తప్పించుకొని వచ్చేయాలి కదా. ఆ స్క్రీన్ ప్లే ఎందుకు వేయడు? మళ్ళీ పెద్ద మేము వీరులం, మేము నిజాయితీ పరులం అని చెప్పి మళ్ళీ వచ్చి లొంగిపోతారు. ఇదే సినిమాకి కావాల్సింది. సినిమాకి అది కాదు కదా కావాల్సింది. ఇందుకు సెకండ్ హాఫ్ డిజాస్టర్. దయచేసి ఈ సినిమాని సెకండ్ హాఫ్ మీరు చూడొద్దు. ఫస్ట్ హాఫ్ అని చూసి వస్తే మీ మైండ్ చాలా హ్యాపీగా ఉంటాయి. ఇదండి, మరో వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్, మీ నాగు పర్వత్ రెడ్డి.